హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డే 3. ఇప్పుడే అందరం ఫ్రెష్ అయ్యి టిఫిన్ తిందాం బయటకు వెళ్తున్నాం. జస్ట్ బయటకు వచ్చామో లేదో వర్షం స్టార్ట్ అయిపోయింది. ఈ వర్షం ఆడుకుంటుంది మాతో 3 days నుంచి. రూమ్లో ఉన్నప్పుడే వర్షం పడదు, బయటకు వస్తే మాత్రం ఫుల్గా పడిపోతుంది. గోవాలో ఎక్కడ చూసినా ఆంధ్ర ట్రిప్పులు అయితే బాగానే ఉన్నాయి. లాస్ట్ టైం గోవాకి వచ్చినప్పుడు అయితే అసలు ఏం లేవు. బట్ ఇప్పుడు ఆంధ్ర ఫుడ్కి అయితే అసలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నేనైతే ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకున్నా. త్వరగా తినేసి వెళ్ళి స్కూటీస్ రెంట్కి తీసుకోవాలి. ఒక్కొక్క స్కూటీ కాస్ట్ 700. మొన్న వాస్కోడి గామాలో ఒక స్కూటీ 400కి ఇస్తారంటే వచ్చేసాం వద్దని. ఇప్పుడు వీకెండ్ అయ్యేసరికి 700 చెప్పారు. ఇంకా సచ్చినట్టు తీసుకుంటున్నాం, వేరే ఆప్షన్ లేదు. ఇంకా అందులో ఇవాళ సాటర్డే కదా, సో చాలా డిమాండ్ ఉంటుంది. గోవాలో స్కూటీస్ తీసుకున్న వెంటనే ఆ స్కూటీలను వీడియో తీసి పెట్టుకోండి. ఎందుకంటే దానికి గీతలు కనపడ్డాయి అంటే మళ్ళీ మీ చేత కట్టిస్తారు. సో సేఫ్ సైడ్. స్కూటీలో అయితే అసలు పెట్రోలే లేదు. అండ్ మెయిన్గా గోవాలో మేమున్న ఏరియాలో పెట్రోల్ బంకులు చాలా తక్కువ. అండ్ ఇలాగ బాటిల్స్లో అమ్ముతుంటారు అనమాట షాప్లో. ఒక బాటిల్ వచ్చేసి 120 రూపీస్. ఫస్ట్ అయితే ఒక బాటిల్ తీసి స్కూటీలో పోసినాం. దారిలో ఎక్కడ పెట్రోల్ బంక్ కనిపిస్తే పట్టించుకోవాలి. అయితే ఇప్పుడైతే స్కూటీ వేసుకొని అంజునా బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇది వచ్చేసి మా రూమ్ దగ్గర నుంచి ఒక 5 to 10 కిలోమీటర్స్ ఉంటుంది అంజునా బీచ్. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ప్లేస్, అట్లా ఆల్మోస్ట్ ఒక 10 to 15 ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. అంజునా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ కూడా చాలా షాప్స్ ఉన్నాయి. అండ్ మెయిన్గా ఈ అంజునా బీచ్ దగ్గర వెడ్నెస్డే ఫిలా మార్కెట్ అని ఒకటి ఓపెన్ చేస్తారు. చాలా ఫేమస్ అది. ఇవాళ సాటర్డే కాబట్టి లేదు. స్కూటీ పార్కింగ్ ఒకదానికి 50 రూపీస్ తీసుకున్నారు. అండ్ ఇది అంజునా బీచ్కి వెళ్ళే ఎంట్రన్స్. ప్రజెంట్ అయితే ఇక్కడ వర్షం తక్కువగానే ఉంది. ఇలానే ఉంటే బాగుంది వాళ్ళంతా. ఇదే అంజునా బీచ్. వర్షానికి బాగా ముందుకు వచ్చేస్తుంది సముద్రం. లోపలికి వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు. సముద్రం అయితే భయంకరంగా ఉంది. ఇక్కడ నుంచి కిందకి ఎలా దిగి నడవాలంటే అందరూ ఆలోచిస్తున్నారు వెళ్దాం వద్దని. బట్ నేనైతే రిస్క్ తీసుకున్నా, దిగేసిన. మా ఫ్రెండ్స్ మాత్రం రాలేదు, నేను వెళ్ళిన కాసేపటి దాకా. ఎందుకంటే మనం రిస్క్ లేకపోతే ఎట్లా చెప్పండి వీడియో తీసేటప్పుడు. ఆ నీళ్ళు వచ్చి తగలుతుంటే ఎక్కడ లాక్కెళ్ళిపోద్దని ఒక పక్క భయం. అయినా కానీ ధైర్యం చేసి దిగి అందరినీ చూసి పక్క ఉండే వాళ్ళని. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. లైక్ బాగా బీచ్ దగ్గర ఉన్నట్టు కాపాడడానికి ఇక్కడ ఎవరూ ఉండరు. అండ్ సముద్రం కూడా కిందకు ఉంది. ఒకసారి కానీ కింద పడ్డామంటే ఇంకా లాక్కెళ్ళిపోతుంది అలానే. ఇది అంజునా బీచ్ వ్యూ. నార్మల్ టైంలో సముద్రం ఇంకా బాగా వెనక్కుంటుంది. వర్షాల వల్ల చాలా ముందుకు వచ్చేసింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకొక బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఇంకా ఈ వానల్లో పెద్దగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు మేము కూడా ఏది బాగుంటుందని. ఉన్న గాడికి అడ్జస్ట్ అవ్వాలి అంతే. మా వాళ్ళు అక్కడ ఫోటో షూట్లు, ఇక్కడ కూడా నాకే ఫొటోస్ అంత ఇంట్రెస్ట్ లేదు ఈసారి. ఎందుకంటే మనం గుండెలో ఉన్నాం కదా. సో నేనైతే అసలు ఫొటోస్ తీసుకోవట్లా, జస్ట్ వీడియోస్ రికార్డ్ చేసుకుంటున్నాను అంతే. కెమెరా లెన్స్ మీద అంతా వాటర్ పడిపోయి చూసుకోలేదు. యాక్చువల్లీ అక్కడ ఒక ఉయ్యాల ఉంది, దాని మీద అందరూ ఊగుతూ ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. నేను కూడా వెయిట్ చేస్తాను వెళ్దామని. ఇది కూడా చాలా డేంజరు. ఎందుకంటే పెద్ద పెద్ద అల్లు వచ్చినప్పుడు వాటర్ ఉయ్యాలకు తగులుతున్నాయి. అంటే అన్ని ఎక్కువ వాటర్ వస్తున్నాయి. పొరపాటున ఉయ్యాలు కానీ తెగి కింద పడ్డామంటే అలానే వెనక్కి వెళ్ళిపోతాం. ఇంకా డైరెక్ట్ రిప్పే. ఉయ్యాల మీద కూర్చున్నంతసేపు భయపడుతూనే ఉన్నా కింద నుంచి ఏదైనా వస్తుందో లాక్కుపోతుందో అని. బట్ ఇది కూడా నైస్ ఎక్స్పీరియన్స్ అసలు. అండ్ ఇంకా ఒడ్డు మీద వెయిటింగ్ అనమాట, ఒకరి తర్వాత ఒకరు రావడానికి. అంతమంది వెయిట్ చేస్తున్నారు దానికోసం. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి పక్కనే ఒక 5 kilometers డిస్టెన్స్లో చోప్రా ఫోర్ట్ ఉంది. దాని దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం. అండ్ దాని పక్కనే వేగేటర్ బీచ్ కూడా ఉంది. సో ఈ రెండు కవర్ చేయాలి ఇప్పుడు. గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని స్కూటీ తీసుకొని బయలుదేరాం చోప్రా ఫోర్ట్ దగ్గరకు. తీసుకున్న చాలా హైట్ ఉంది చోప్రా ఫోర్ట్ కొండ. ఇది వల్ల కావట్లేదు, ఇక్కడ ఆయాసం వచ్చేస్తుంది. స్కూటీ కింద పార్క్ చేసినాం. స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళి అక్కడి నుంచి వ్యూ ఉంటుంది. కొండెక్కే దానికి కొద్దిగా ఎనర్జీ కావాలి. అందుకే ఈ కొబ్బరి బొండం, అలాగే మ్యాంగో, కొన్ని ఫ్రూట్స్ ఉన్నవి తినేసి మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఇది చోప్రా ఫోర్ట్ ఎంట్రీ. ఇక్కడ నుంచి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. ఒక 200 నుంచి 300 స్టెప్స్ ఉంటాయి.
చోప్రా పోర్ట్ టోటల్ బీచ్. సముద్రం అయితే మిక్స్డ్ కలర్స్ లో ఉంది. ఇక్కడంతా కొద్దిగా రెడ్ ఉంది అండ్ మధ్యలో గ్రీన్ అండ్ అటు సైడ్ అయితే బ్లూ కలర్. మరి కెమెరాలో ఎలా రికార్డ్ అవుతుందో తెలియదు కానీ అక్కడ ఒక బీచ్ ఉంది, కింద చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆ బీచ్ దగ్గర కూడా వెళ్దాం. ఐ థింక్ అది వచ్చేసి వెలిగేటర్ బీచ్ అనుకుంటున్నా. సారీ, అది వచ్చేసి వెగాటార్ బీచ్. ఇప్పుడు మా నెక్స్ట్ ప్లేస్ అదే. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి మనం. బీచ్ దగ్గర అయితే రిసార్ట్స్ చాలా బాగున్నాయి, బట్ కాస్ట్ కూడా అంతే ఉంటుంది అక్కడ తీసుకోవాలంటే. గాలి విపరీతంగా తగులుతుంది. వర్షం పడడానికి రెడీగా ఉంది. మొత్తం మబ్బులంతా నల్లగా ఉన్నాయి. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మళ్ళీ వర్షం పడిందంటే బిస్కెటే. ఇప్పుడు దాకా ఫుల్గా వర్షం పడింది, అంతా స్లిప్పరీగా ఉంది. ఇక్కడ కింద ఒక బీచ్ కూడా ఉంది, 2 కొండల మధ్యలో. కిందకి వెళ్ళొచ్చో తెలియదు, బట్ ఖచ్చితంగా జారుతుంది. ఎందుకంటే వర్షం బాగా పడింది. ఇది కొండ ఎడ్జ్, సో చాలా జాగ్రత్తగా ఉన్నది దాని దగ్గరలో. నేనైతే అంత రిస్క్ తీసుకోను. వాటర్ అంతా కిందకి వెళ్తా ఉంది సముద్రంలోకి. చలి మామూలుగా లేదు, వర్షం పడి. కింద వెహికల్ కూడా ఉంది. లాస్ట్ ఐ థింక్. ఈ ఎడ్జ్లో ఖచ్చితంగా జారే ఛాన్సెస్ ఉంది కాబట్టి అవసరం లేదు, ఇక్కడ ఆగిపోతున్నా. అండ్ ఇంకా ఆ కొండ ఉంది కదా, అక్కడ కూడా మనుషులు ఉన్నారు. ఇదంతా చోప్రా ఫోర్ట్, చాలా బాగుంది. అసలు నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయాల. ఫోర్ట్ అంటే మన గండికోట ఫోర్ట్ ఆ టైప్ ఉంటుంది అనుకున్నా, బట్ బీచ్ వ్యూ, ఈ గ్రీనరీ నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయండి. చోప్రా ఫోర్ట్ అంజునా బీచ్ పక్కనే ఉంటుంది. అండ్ ఇక్కడికి వస్తే మీకు వెగాటార్ బీచ్ అక్కడ ఒకటి ఉంటుంది. అండ్ ఇక్కడ నాకు తెలిసి ఇదేదో హిడెన్ బీచ్ అనుకుంటున్నా. అంటే జనాలు అయితే లేరు, ఒక వెహికల్ అయితే ఉంది అక్కడ. అక్కడికి వెళ్ళాలని ఉంది, బట్ ఎలా అర్థం కావట్లా. వే ఉంది కానీ ఇప్పుడు వర్షం పడేసరికి అంతా స్లిప్ అవుతుంది. ఇప్పుడు చోప్రా ఫోర్ట్ నుంచి వెగాటార్ బీచ్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. ప్రెజెంట్ టైం ఆఫ్టర్నూన్ 2 అవుతుంది. మాకైతే ఫుల్గా ఆకలేస్తుంది. ఇంకా ఈ వెగాటార్ బీచ్ ఒకటే బ్యాలెన్స్ ఉంది ఇటు పక్క. అది కానీ కంప్లీట్ అయిపోయిందంటే నెక్స్ట్ మళ్ళీ బాగా బీచ్కి అటు సైడ్ చూడాలి. అటు సైడ్ వచ్చేసి కండోలం బీచ్, అగోడా ఫోర్ట్ ఇవి ఉన్నాయి. అవి ఫుడ్ అంటే లంచ్ చేసుకుని తర్వాత వెళ్తాం వాటి దగ్గరికి. ప్రెజెంట్ మనం వెగాటార్ బీచ్లోకి అయితే వచ్చేసాం. అక్కడ కొండ కనిపిస్తుంది కదా, అదే చోప్రా ఫోర్ట్. ఇందాక మనం ఆ కొండ మీద నుంచి ఈ బీచ్నే చూసాం. చూడడానికి అయితే చాలా బాగుంది అక్కడ నుంచి. అండ్ ఈ బీచ్లో అయితే రాళ్ళు ఎక్కువ ఉన్నాయి. బాగా బీచ్ అండ్ కాలంగర్ బీచ్లో అయితే లేవు, కానీ ఈ బీచ్లో మాత్రం రాక్స్ ఉన్నాయి ఎక్కువ. సో చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ దగ్గరలో. అండ్ ఇక్కడ సముద్రం అయితే చాలా వెనక్కి వెళ్ళిపోయింది. మిగతా బీచ్లో అంతా ముందుకు వచ్చింది, ఇక్కడ మాత్రం వెనక్కి వెళ్ళింది ఎందుకంటే వర్షం తగ్గిపోయింది ప్రజెంట్. అండ్ ఈ బీచ్ ముందు పబ్బులు అవి చాలా తక్కువ, ఏదో 2-3 హోటల్సే ఉన్నాయి. ఇప్పుడు మీకు 360 degrees వ్యూ చూపిస్తా వెగాటార్ బీచ్ ఎలా ఉంటుందో. చోప్రా ఫోర్ట్, అంజనా బీచ్ అండ్ ఈ వెగాటార్ బీచ్, ఈ 3 పక్కనే ఉంటాయి. జస్ట్ హాఫ్ డేలో కంప్లీట్ చేసేయచ్చు ఈ 3ని. మీకు కానీ టైం ఉంటే 1 డే పెట్టుకోండి ఈ 3 ప్లేసెస్కి. ఎందుకంటే చోప్రా ఫోర్ట్ కొద్దిగా టైం టేకన్, మెట్లు ఎక్కి పైన చాలా ఉంటుంది. అండ్ ఈ వెగాటార్ బీచ్లో కూడా చాలా టైం స్పెండ్ చేయొచ్చు. బీచ్ చాలా బాగుంది. ఈ బీచ్లోకి ఫారినర్స్ ఎక్కువ వస్తారు ఎందుకంటే ఇది కొద్దిగా ప్రశాంతంగా ఉంది కంపేర్ టు అదర్ బీచెస్. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది. అక్కడ టెంకాయ చెట్లు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ విల్లాస్. మన దగ్గర డబ్బులు కానీ ఉంటే అలాంటి దగ్గరలో కానీ రూమ్ తీసుకొని స్టే చేస్తే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బట్ అవి చాలా కాస్ట్లీ.
ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోయి అగోడా ఫోర్ట్కి వెళ్తున్నాం. మధ్యలో దగ్గర బిర్యానీ షాప్ కనిపిస్తే ఇక్కడ ఆపి తింటున్నాం. ఒక బిర్యానీ వచ్చి 120 రూపీస్, పర్లేదు గోవాలో 120 రూపీస్ అంటే. ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. అవన్నీ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.